హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇది డే 1 అనమాట. మనం క్రూజ్లో స్టార్ట్ అయిన రోజు. ఇదంతా కూడా విశాఖపట్నం పోర్ట్. నేను ఎప్పుడు చిన్నప్పుడు ఆ షిప్స్ ఇవన్నీ చూస్తూ ఉండేవాడిని, బట్ ఇది ఫస్ట్ టైం నా లైఫ్లో చూడటం. ఈ చిన్న షిప్ మనకి తోడుగా వస్తుంది కొంతవరకు, మనకి ఆ బోర్డర్ దాటించినంత వరకు వస్తుంది. లాంగ్లో చూసారా ఎంత షిప్స్ ఇవన్నీ ఉన్నాయో, అవన్నీ కూడా ఇంకా ఏదో మనకి రైల్వే స్టేషన్లో లాస్ట్లో అక్కడ అవుటర్లో ట్రైన్ ఉండిపోయినట్టు. ఇక్కడ ఎన్నో షూటింగ్స్ అయినాయి. ఆ పైన లైట్ హౌస్ కూడా ఉంది. ఇది మన విశాఖపట్నం నైట్ టైం వ్యూ. ఎంత బాగుందంటే చాలా బాగుంది. సో నైట్ టైం స్టార్ట్ అవ్వటం, ఆ వ్యూ అంతా కూడా నాకైతే చాలా నచ్చింది. మీకు ఎవరికైనా నచ్చితే కమెంట్స్ పెట్టండి, లైక్ చేయండి. ఈ బ్యాక్ సైడ్లో ఇక్కడ చూసారంటే ఇక్కడ మనం ఆ ట్రెక్కింగ్ చేసేది ఉన్నదంట. నేనైతే అసలు ఎక్కలేదు. ఆ పైకి ఎక్కి మనం తిరిగి వెనక్కి చూడడం అంటే చాలా కష్టం. నాకైతే హైట్స్ ఇవన్నీ నాకు అంత పడవు. ఇది మనం ఉన్నది షిప్ బ్యాక్ సైడ్లో ఉన్నాం. మనం స్టార్ట్ అయిన రోజు కూడా చాలా క్లౌడీగా ఉంది. ఇదంతా కూడా ఒక రైనీ సీజన్లో స్టార్ట్ అయినప్పుడు ఇంకంతే. బట్ డే 1లో ఇంకా అంత వర్షం కానీ ఏమీ పడలేదు, జస్ట్ అయితే క్లౌడీగా ఉంది. బట్ హ్యావింగ్ ఫన్. ఏమనుకోదు ప్రతిసారి నేను కనపడుతున్నానని. ఇక్కడ చూసారా చిన్న చిన్న డ్రెజ్లింగ్ ఉంది, చినుకులు పడుతూ ఉన్నాయి. ఇది షిప్ బ్యాక్ సైడ్. చాలా మంచిగా అనిపించింది. ఎంతో మాటలు లేవు, అంతే. ఆ కెరటాలు, ఆ వర్షం ఏదో యానిమేషన్ చేసినట్టుగానే ఉంది, కానీ రియల్గా మనం చూసినప్పుడైతే మీరు ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి, లైఫ్లో మనం మర్చిపోలేం. మేము వెళ్ళిన టైం ఏంటో కానీ డే అండ్ నైట్ చూసాం, సన్ రైజ్ చూసాం, సన్సెట్ చూసాం, అలాగే వర్షం ఉండేటప్పుడు చూసాం, క్లౌడీగా ఉండేటప్పుడు చూసాం, బాగా కెరటాలు వచ్చేటప్పుడు చూసాం. అన్నీ ఒక పెద్ద తుఫాన్ వస్తే అలా. ఇక్కడ చూసారా ఒక చిన్న డాల్ఫిన్స్ కూడా ఉన్నాయి. ఆ డాల్ఫిన్స్ చిన్న షిప్ ఫ్రంట్లో. బట్ ఇది మాత్రమే అనుకోవద్దు, ఇది గ్రాఫిక్స్. ఆ డాల్ఫిన్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ గ్రాఫిక్స్ ఉన్నాయి. ఏదో ట్రై చేశాను. ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్, మేబీ అరౌండ్ 7 o'clock అలా అయింది. చూడండి క్లైమేట్ అంతా కూడా ఎలా ఉందో, కూల్గా. ఇది ఇంకా మనం బే ఆఫ్ బెంగాల్కి మనం రీచ్ అవ్వలేదు. సో బే ఆఫ్ బెంగాల్కి వచ్చేటప్పుడు అయితే అసలు ఆ కెరటాలు కానీ అసలు క్రూజ్ అంతా కూడా అప్ అండ్ డౌన్ అవ్వటం క్లియర్గా తెలుస్తుంది. అది రూమ్లో ఉంటే, అది షిప్ పైన డెక్ పైన ఉంటే మనకు అంత అనిపించదు. చూడండి ఇప్పుడు కొంచెం ప్రశాంతంగానే ఉన్నట్టే, మరీ అంత ఎక్కువ కెరటాలు అయితే లేవు. ఎంత పీస్ఫుల్గా ఉందో. నిశ్శబ్దం అనేది చాలా భయంకరమైనది, బట్ అదేవిధంగా మీరు చాలా ప్లెజెంట్గా కూర్చొని విన్నారు అని అంటే ఆ కెరటాలు, ఆ శబ్దం ఇవన్నీ వింటూ అసలు భలే మైమర్చిపోవచ్చు.
ఇది మన షిప్ తాలూకా ఫ్రంట్ సైడ్లో అవన్నీ కూడా పెద్ద పెద్ద యాంటీనాస్, శాటిలైట్స్ అంట. మన మొబైల్స్కి జామర్స్ ఆన్ చేసేస్తారు సీ షోర్ దాటేటప్పటికే. ఇంకా మనకి ఇంటర్నెట్ కావాలంటే మనం కొనుక్కోవటమే. పర్ అవర్ 60-80 రూపీస్ ఉంటుంది. చూసారా క్లౌడ్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. ఏ ఒక్క మూమెంట్ కూడా మిస్ అవ్వకూడదని చెప్పి ఎర్లీ మార్నింగ్ నేను ప్రతిరోజు వస్తూ ఉండేవాడిని. సన్ రైజ్ చూడాలి అని. ఏదో ఒక 1 or 2 డేస్లో సన్ రైజ్ చాలా బాగుంది. ఇకపోతే ఇవన్నీ కూడా కెరటాలు. ఇప్పుడు ఈ వీడియోస్లో ఎక్కడో నాకు ఒక చిన్న తాబేలు కూడా చూశాను, బట్ ఆ వీడియో ఎక్కడో స్కిప్ అయినట్టుంది. ఇది వర్షం పడుతునేటప్పుడు అనమాట. చిన్న చినుకులే వర్షం పడుతునేటప్పుడు. మీకు క్రూజ్ అసలు మూవ్ అవుతుందా లేదన్నది కూడా అసలు ఎక్కడ మీకు తెలీదు. మీరు నడిచేటప్పుడు ఒక్కటే కొంచెం అలా ఏదో తాగిన వాళ్ళు అటు ఇటు ఇలా వాలిపోయినట్టు అలా అవుతారు అంతే. ఇకపోతే ఇంకేమీ తేడా ఉండదు. ఏదో ఒక చిన్న గ్లాస్లో నుంచి అలా కెమెరా తీసుకుని వద్దామని చెప్పేసి చిన్న ఎఫెక్ట్స్ అంతే. ఆ ఎదురుగా చూస్తున్న ఆరెంజ్ కలర్ది అది ఒక లైఫ్ బోట్స్ అన్నట్టు. చూడండి వర్షం వచ్చి అయిపోయిన తర్వాత పైన ఎంత ఇదిగా ఉందో. ఇది ఎర్లీ మార్నింగ్, ఎవరు ఇంకంత రాలేదు. ఇక్కడ ఒక పాయింట్ చూసారా, మనకు అక్కడ స్విమ్మింగ్ పూల్లో ఆ వాటర్ అనేది ఎంత ఇదిగా ఊగుతున్నాయో, అక్కడ అంతలాగా వాటర్ ఇవన్నీ అవుతుంది అని అంటే అప్ అండ్ డౌన్ ఏ రేంజ్లో ఉన్నదనేది ఆలోచించవచ్చు. బాగా డీప్గా గమనిస్తే లాంగ్ బార్డర్లో ఆ షిప్ కార్నర్స్లో చూసారంటే ఆ బార్డర్స్లో అక్కడ మీకు అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ కూడా కనపడతాయి గమనించుకోవడానికి. చూడండి ఏదో ఈస్ట్ వైపు ఏమో చాలా కూల్గా కామ్గా ప్రశాంతంగా ఉన్నట్టు, వర్షం అనేది ఏమీ లేనట్టు. ఇటు వెస్ట్ వైపు చూస్తే ఏమో బాగా క్లౌడీగా ఉంది. ఆ లాస్ట్లో చూడండి ఎంత అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయో. ఇప్పుడు ఒక చిన్న సర్ప్రైజ్. అమ్మ బాబోయ్, పెద్ద సునామీ టోర్నడోస్ వచ్చాయి. బట్ భయపడద్దు, అది జస్ట్ ఒక గ్రాఫిక్స్ మాత్రమే. ఏదో అక్కడ ఆ వ్యూ కూడా అలా సెట్ అయింది. నేను ఏదో చూస్తున్నాను, అక్కడ వచ్చే అతను కూడా ఏదో చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఆ టైంకి నేను అక్కడ ఆ క్లైమేట్ తగినట్టు ఒక చిన్న టోర్నడో వచ్చినట్టు పెట్టాను. స్విమ్మింగ్ పూల్లో దిగి స్విమ్మింగ్ చేయడానికి ట్రై చేశాను, కానీ నా వల్ల కాలేదు. ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా భలే చేస్తున్నారబ్బా. కానీ ఎప్పుడన్నా స్విమ్మింగ్ నేర్చుకోవడం అనేది చాలా బెస్ట్. ఇక్కడ మీరు క్లియర్గా గమనించారంటే ఇక్కడ యాక్చువల్గా డాల్ఫిన్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. చాలా క్లియర్గా వినండి. చాలామంది అరుస్తా కెప్టెన్స్ కూడా అందరూ పిలిచి చూడమని అన్నారు. చిన్న చిన్న మనకి లాంగ్లోనే మనకు అలా కనబడుతున్నాయంటే అవి ఎంత పెద్దగా ఉంటాయో చూడండి. ఇక్కడ ఇది బే ఆఫ్ బెంగాల్, ఇది కెరటాలు కూడా ఎంత పైకి వస్తున్నాయో చూడండి. అక్కడ ఇంకొక సుడుగున్న వచ్చింది, బట్ ఇది కూడా గ్రాఫిక్స్ మాత్రమే. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. అక్కడ లాస్ట్లో ఈ దగ్గరలోనే బోలెడన్ని ఉన్నాయి డాల్ఫిన్స్ కానీ
షార్క్స్ కానీ అవేమో తెలీదు, బట్ అయితే మనకు క్లియర్గా గమనించవచ్చు. ఇంకా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇది వీడియో తీసేటప్పుడు మీకు ఏదో నార్మల్గా అనిపించవచ్చు, కానీ యాక్చువల్గా ఆ టైంలో వర్షం ఇవన్నీ కూడా పడుతున్నాయి. ఆ వర్షంలో తీసిందనమాట. అది క్లైమేట్ కూడా చాలా డార్క్గా ఉంది. ఈ లైటింగ్ ఇవన్నీ పెట్టడం వల్ల చూడండి బోల్డ్ అన్ని షార్క్స్ ఫిషెస్ ఏవో ఉన్నాయి. అవి చూసారా, ఇలా వచ్చి చేపలు పడతారు అని